మీటింగ్కి వచ్చిన విద్యార్థులందరికీ మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అందరూ మాట్లాడుతున్నారు. గతంలో జరిగినటువంటి టీఆర్ఎస్ హయాంలో జరిగిన అంశాలు, ఉద్యమంలో చేసినటువంటి అన్ని పోరాటాల అంశాలు, ఇప్పుడున్న పరిస్థితులు, అసలు మనకి ఏం కావాలో అనేదాన్ని ఒక భద్రనకు చెప్పే ఒక సూచన ఏంటంటే, మనకి ఏం కావాలో అనేది ఒక పర్టికులర్గా ఒక నోట్ తయారు చేసి దాని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ కొంత సమయం కేటాయించి కానీ తిరిగితే కానీ కొంత మనకేం ప్రతిఫలాలు కనిపించాయి. అందరం కష్టాలు నష్టాలు సుఖాలు పడ్డ తిప్పళ్ళు మన బతుకులు భారాలు ఇవన్నీ వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, వీళ్ళు అధికారంలోకి వస్తారు, వాళ్ళు పోతారు. నేను కూడా కాంగ్రెస్ పార్టీయే, ఇదేం ఇక్కడేం లేదు. వివేక్ కేసులకు రకరకాల కేసులకు నిర్బంధాలకు నిలబడలేకనో అన్నో ఎన్నో ఉండి పార్టీలలో జాయిన్ అవ్వడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అంతిమంగా విద్యార్థి ఉద్యమకారులకు ప్రజల విషయంలో ఎక్కడైనా కూడా అన్ని పాలకులు అన్ని గంతే, కొట్లాడాల్సింది కొట్లాటే. దానికోసం ఏం చేద్దాం సీరియస్గా అనేది భద్రాన్ని ఒకసారి నువ్వు సీరియస్గా ఉన్న వాళ్ళను, సమయం కేటాయించి మన కోసం తిరిగే వాళ్ళను, సొంత లాభం మానుకునే వాళ్ళను కొంతమందిని ఎంపిక చేసి కొట్లాడితే కొంత ఏమన్నా మనం రాజకీయ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఇండ్లో కార్డులో జీతాలో, స్థానిక సంస్థల ఎలక్షన్స్ అంటున్నారు, ఆయా క్రమాల్లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి మెంబర్స్ కానివ్వండి, ఈ అన్ని అంశాలు ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఏమన్నా కొంత పురోగతి ఉంటుందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.